ఈరోజు రాష్ట్రంలో పేద విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్కూల్స్ ప్రారంభిస్తారు. మరో 10 రోజులుంటే అన్నీ ఓపెన్ అవుతాయి. దాదాపు ప్రభుత్వ పాఠశాల చదివే 43 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి. ఏదో సామెత గుర్తొస్తుంది, వెంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని. అమెరికా ఇరాన్ యుద్ధం పిల్లల బూట్లకు, సాక్సులకు, బ్యాగులకు వచ్చింది. చంద్రబాబు నాయుడు కథ అంతా ఇట్టే ఉంటుంది, వారి కుమారుడు లోకేష్ కథ అంతా ఇట్టే ఉంటుంది. ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, స్కూల్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఇప్పటికే అమెరికా ఇరాక్ యుద్ధం జరుగుతుంది కాబట్టి, ముడి సరుకు లభ్యమయ్యేదానికి ప్రాబ్లం ఉంది కాబట్టి, ఈ సంవత్సరం బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వలేము, నిదానంగా చూస్తాము. ఇది మరి ముడి సరుకు లభ్యం కాకపోతే మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాలంటే బూట్లు దొరకడం లేదా, బెల్ట్ దొరకడం లేదా, బ్యాగులు దొరకడం లేదా? ప్రభుత్వానికి దొరకవా? ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం తప్పించుకునేదానికి ప్రభుత్వం పేద విద్యార్థులకు చేయాల్సినటువంటి ప్రయోజనాలను చేయకుండా తప్పించుకునేదానికి ఏదో ఒక సాకు కావాలా? యుద్ధ వాతావరణం సాకు చూపిస్తున్నారు. అందుకే నేను చెప్పింది, వెంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని. మీరు బాగా గమనించమని ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల యొక్క తల్లిదండ్రులకు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గమనించమని ఈ ప్రభుత్వ పనితీరును. ఎన్నో విషయాలకు మాట తప్పిండొచ్చు, ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు మోసం చేసిండొచ్చు ప్రజలకు. వాటికి శిక్ష ఓటు వేయకుండా ఉండడం, ప్రభుత్వం నుంచి గద్దె దించడం వరకే. కానీ మన పిల్లల భవిష్యత్తుకు అంధకారాన్ని చేసి, వారి ద్వారా ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తునే అంధకారం చేసేదానికి కారణభూతమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితే సరిపోదు. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, ప్రభుత్వం లేకు వచ్చి మన పిల్లల యొక్క జీవితాలతోనూ భవిష్యత్తును ఆడుకుండే ఈ పాలకుణ్ణి, చంద్రబాబు నాయుడును, ఈ ప్రభుత్వాన్ని యావజ్జీవితము జైల్లో పెట్టినా తప్పులేదు. వేరే అంశాలకైతే ఓటు వేయకూడదని చెప్తాను నేను. కానీ పిల్లల భవిష్యత్తు చెలగాటం ఆడే ఈ పాలకులను, ఈ ప్రభుత్వాన్ని ఆజన్మాంతం జైలుకే పరిమితం చేసినా తప్పులేదు. ప్రజల్ని అడుగుతాను గమనించమని. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యా విధానం ఎటువైపు పోతాందో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. కార్పొరేట్ సంస్థలను బలపరిచేదానికోసం ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి. ఒకసారి జగనున్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏంది, విద్యా విధానం ఏంది? నూతన సంస్కరణలతో, కొత్త ఒరవడితో, సరికొత్త విద్యా విధానముతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడు. ఈరోజు 2 ఏళ్ళైంది, నాడు నేడు పనులు అక్కడే ఆగిపోయినాయి. పిల్లలు చదువుకునే పాఠశాలకు సంబంధించిన మౌలికమైన వసతులకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా నిశ్శబ్దం. ఎక్కడే కానీ రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. రెండవది, మీరు బాగా గమనించండి పిల్లల గురించి. 8, 9, 10 తరగతి పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ట్యాబ్స్ ఇచ్చినారు. ఇప్పుడు మీ పిల్లలకు ఇవ్వడంలే, చేతులు ఎత్తేసినారు, మేము ఇవ్వలేమని చెప్పి. జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకు సైకిళ్ళు ఇచ్చినాడు, స్కూలుకు ఇంటికి పోయేదానికి సైకిళ్ళు ఎత్తేసినారు. బట్ట ఇస్తే ఆ బట్టలు కుట్టించుకునేదానికి కూలి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు తల్లిదండ్రులే పెట్టుకోవాలి ఆ కూలి. ఈ సంవత్సరం అయితే బూట్లు లేవు, బెల్టు లేదు, సాక్సులు లేవు, బ్యాగు లేదు, అవి ఎత్తిపెట్టినారు. రోజుకు విద్యార్థుల యొక్క సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా తగ్గిపోతుంది. అంతా ఇంత కాదు, పెద్ద నిష్పత్తిలో తగ్గిపోతూ ఉంది. కారణం ఈ ప్రభుత్వం యొక్క పనితీరు బాగలేక, లోకేష్ బాబు గారి యొక్క పనితీరు బాగలేక
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విద్యా విధానంలో మార్పులు చేర్పులు బాగలేకపోవడం వలన. అంతకుముందు అయ్యవార్లకు మాట చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా యాప్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మేము వచ్చినాక తీసేస్తామని చెప్పి 10 యాప్లు తీసి ఒక్క యాప్లోనే అయ్యవార్లను తోముతున్నారు. 10 యాప్లు తీసేసినారు, ఒక్క యాపే పెట్టినారు. 10 యాప్లలో చేయాల్సిన పని ఒక్క యాప్లోనే పెట్టారు. అయ్యవార్లను ఏమి వదిలిపెట్టలే, అయ్యవార్లకు ఇచ్చిన మాట ఏమీ నిలబెట్టుకోలే. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ పద్ధతి అంటున్నారు ప్రజలారా, స్మార్ట్ కిచెన్ అంట. అంటే ఒక మండలానికి సంబంధించి ఏ స్కూలుకు ఆ స్కూల్లో వంట చేసి పిల్లలకు పెట్టకుండా మండలం అంతా కలిపి ఒక చోట బువ్వ చేసి ఆ నుంచి వ్యాన్లలో తీసుకొస్తారంట. దీనివల్ల నష్టం ఏమిటో తెలుసునా? మొదటి నష్టం, ప్రతి పాఠశాలలో పిల్లలకు భోజనం వండుకునేదానికి ఒక ఆయా, ఒక లేకుంటే వంటలమ్మ, 2-3 పనులు ఎవరైతే ఉండారో వాళ్ళ బతుకు తెరువు పోయింది. దాదాపు మండలానికి ఒక 60-70 ఎలిమెంటరీ స్కూళ్ళు పాఠశాలలు ఉంటే హై స్కూళ్ళు 4-5 ఉంటాయి, 1వ తరగతి నుంచి 5 వరకు ఒక 60 ఉంటాయి. దాదాపు 65-70 స్కూళ్ళల్లో మండలానికి సంబంధించి స్కూల్కు 4-5 మంది బతుకుతూ ఉంటే ఒక 400 మంది 500 మంది పోయినట్టే. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా చేసి ఎవరికి ఇస్తున్నారు? ఒకనికే, మండలం అంతా ఒకరికి. ఆ ఒకడేవుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా, తెలుగుదేశం పార్టీ నాయకుడా, లేకుంటే లోకేష్ బాబు చెప్పిన మనిషా, లేకుంటే ఆయుష్ ఏదో ఇస్తుంటారు కదా ఈ ఎన్టీఆర్ భోజనం అని చెప్పి కాంట్రాక్ట్లు. ఒక్కరికి కట్టబెట్టేదానికోసం 100 మంది బ్రతుకు తెరువును నాశనం చేయడం. ఈ స్కూల్లో భోజనం చేస్తా అంటే సరిగా లేకపోతే హెడ్ మాస్టర్ అయ్యవార్లో చూసుకుంటారు. మండలంలో చేస్తే ఎవరు దానికి జవాబుదారి? ఎవరు చూసుకోవాలా? కలెక్టర్ చూసుకోవాలా? ఇది అవుతుందా పోతుందా? సకాలంలో భోజనం తీసుకొస్తారా తీసుకురారా? 12-15కి భోజనం పెట్టాలా పిల్లలకు. ఒకసారి 12:30 పెడతారు, ఒకసారి 1 గంటకు పెడతారు. దీనివల్ల నాశనకం పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈ విధానం కూడా ఉపయోగం కాదు అనేదే నా ఉద్దేశం. ఇక అమ్మఒడి ఎంతమందికి అంతమందికి ఇస్తామన్నారు, ఇయ్యలే. పోనీ ఒకరికైనా 15,000 ఇచ్చినారంటే 13,000. పోనీ 13,000 అందరికి ఇచ్చినారంటే కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 10,000. ఎట్లా పడితే అట్లా చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుతూ ఉండారో పిల్లలకు అందరికీ అమ్మఒడి వేస్తారని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి కంటి డాక్టర్లను స్కూల్కి పంపేవారు పరీక్షలకు. ఈరోజు కంటి డాక్టర్ వచ్చే పరిస్థితి కూడా లేదు. పోయినాయి, అన్నీ పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టోఫెల్ విధానం ఉన్నది, దాన్ని తీసేసినారు. టోఫెల్ విధానం కూడా తీసేసినారు. ఐబీ విధానం ఉన్నది, దాన్ని తీసేసినారు. 117 జీవోని రద్దు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఇవాళ చెప్పినాడు. 117 జీవోని తీలే, మళ్ళీ 124 తెచ్చి నెత్తిన మిరియాలు నూడుతున్నాడు. అది అట్నే చేసి పెట్టినారు. ఇంటర్మీడియట్ పిల్లలకైతే సంస్కరిస్తామని చెప్పి మ్యాథ్స్ సబ్జెక్టు 150కి ఉంటుంది. 75 మార్కులు 75 మార్కులు 2 పేపర్లు. అట్లా వద్దంట, 100 మార్కులు ఒకటే పేపరేనంట. 2 పేపర్లకు రాయాల్సిన విద్యార్థి ఒక పేపర్కు ఒకే సమయ పాలనలో రాయాలా, వాడు బరువు పడుతున్నాడు. అదే ఫిజిక్స్కి వచ్చేదానికి 60 మార్కులు ఉండే దాన్ని 85 మార్కులకు చేసినారు. సమయం మాత్రం అదే పెట్టినారు. పిచ్చి తుబ్బుల పరిపాలన. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉండే పరిస్థితి.